రికార్డింగ్ నెంబర్ 18. శంఖారావం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ హెడ్డింగ్ తనలోనికి తాను. తాబేలు పరమాత్మ సృష్టిలో ఒక అద్భుతమైన సృష్టి అని చెప్పి ఆ తాబేల్ని చాలాసార్లు ఎగ్జాంపుల్గా చెప్తారు. దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అన్నమాట. సున్నితమైన అవయవాలు ఉంటాయి దానికి, చాలా సున్నితమైన డెలికేట్ అవయవాలు. కానీ వీపు మీద గట్టి డిప్ప ఉంటుంది. చాలా స్వేచ్ఛగా తిరుగుతుంది. ఎంతో హాయిగా కేర్ఫ్రీగా తిరుగుతూ ఉన్నప్పుడు ఏ కొంచెం అనుమానం కానీ ప్రాణభయం కానీ ఇంకొక సవ్వడి కానీ కలిగిందంటే టక్మని ఆ డెలికేట్గా ఉన్న అవయవాలన్నింటినీ డిప్పలోకి లాక్కుంటుంది, విత్డ్రా చేసేసుకుంటుంది. ఏమీ ఒక డిప్ప తప్ప మనకేం కనపడదు. ఆ డిప్పని ఎవరు ఏమీ చేయలేరు. కొట్టినా పగలకూడదామన్నా ఏం చేసినా అదేం అవ్వదు. సో దానికి అది ఒక సేఫ్టీ టెక్నిక్ అన్నమాట. ఆ భగవంతుడు అట్లా పెట్టాడు. మనకు కూడా మీకు కూడా ఒకటి ఉంది. యూ కెన్ విత్డ్రా యువర్ అన్నెసెసరీ థింగ్స్ గోయింగ్ ఆన్ టు ద క్రియేషన్. యూ కెన్ స్టాప్ దెమ్ అండ్ లివ్ హ్యాపీలీ అన్నట్టుగా ఉంటుంది. నిజంగా తాబేల్ని చూస్తే అదేం చేస్తుంది, టక్మని వెనక్కి లాక్కుంటుంది. ఈ వెనక్కి లాక్కోవటాన్ని విత్డ్రా చేసుకోవడానికి ఉపసంహరణ అని పేరు. ఉపసంహరించుకొనుట అంటారు. అదేవిధంగా మనిషికి ఎంత చక్కటి ఉదాహరణ ఇది. నిర్భయంగా బతకడానికి స్థితప్రజ్ఞుడైన వాడు తన ఇంద్రియాల్ని తన మనస్సుని కూడా తాబేల్లాగా ఉపసంహరించుకుంటాడట. ఎక్కడికి ఉపసంహరించుకుంటాడు? మనస్సులోనికి లాక్కుంటే ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ మనస్సు నీళ్లలాగా చంచలమైపోయి 5 చిల్లుల కుండలో పోసిన నీళ్లలాగా ఇంద్రియాల్లో నుంచి ఇంద్రియార్థాల్లోకి, అంటే ఈ కళ్ళు చూడటాన్ని మొదలెడతాయి, ముక్కు వాసనమైదికి వెళ్ళిపోతుంది, నోరు రుచి కోసం అల్లాడుతుంది, చెవులు కమ్మని స్వరాల కోసం వెళ్ళిపోతాయి అంతే. అది మనస్సులో ఏదైనా నిలవటం అనేటటువంటి ప్రాసెస్ లేదు. మనస్సులోకి లాక్కోవటం, మనసులో దాచిపెట్టుకోవడం అనే ప్రాసెస్ ఇక్కడ కుదరదు. అందువల్ల ఆ ఉపసంహరణ మనస్సులోకి కుదరదు. మరి ఎట్లయితే ఇంకేం చేయాలి? పోనీ బుద్ధిలోకి ఉపసంహరించుకుందామా అంటే బుద్ధికి ఉపసంహరణ శక్తి లేదుట పాపం. వివేకం ఉంది, విచక్షణ జ్ఞానం మనకి చక్కని మంచి దోవని చూపించగలదు. కానీ ఉపసంహరించుకునేటటువంటి స్తోమత్తు సామర్థ్యం బుద్ధికి లేదుట. మరి ఎట్లాగబ్బా, ఏం చేయాలి ఇప్పుడు? ఉపసంహరించుకోవటం అని చెబుతున్నారే, స్థితప్రజ్ఞుడు ఉపసంహరించుకుంటాడని చెబుతున్నారు. ఎక్కడికి ఉపసంహరించుకుంటున్నాడు స్థితప్రజ్ఞుడు చూద్దామని ఇప్పుడు ఈ జీవుడు మనిషి అనేవాడిలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నట్ట. వాడెవరంటే బుద్ధికి వెనుక సర్వాధారభూతుడు. వాడి అన్ని ఆధారాలకు ఆధారం వాడొకడు ఉన్నట్ట. తనకు తాను కేంద్రంగా ఉండగలిగిన సర్వస్వతంత్రుడైన వాడొక్కడే. తనకు తానే కేంద్రము అంటే అర్థం ఏంటంటే తనకి ఇంకెవరి ఆధారం అక్కర్లేదు, తనకు తానే ఆధారం. నో డిపెండెన్సీ. ఇంకొకరు తన మీద ఆధారపడవచ్చు కానీ తనకి ఎవరి ఆశ్రయము అవసరం లేదు. అంటే నిరాలంబ స్థితి అంటారు, ఆలంబన లేని స్థితి. అటువంటి వాడు ఒకడున్నట్ట. తనకు తాను కేంద్రముగా ఉండగలిగిన వాడు, సర్వస్వతంత్రుడు అయిన వాడు ఒక్కడే. అటువంటి వాడు మటుకే తనని తాను స్మరించుకోగలిగిన శక్తి కలవాడుట అతను. మిగతా వాళ్ళెవరూ తానెవరో తను స్మరించుకోలేడు. తనను తాను స్మరించుకోగలడు, తనను తాను ఇంద్రియాల్లోనికి మరచిపోనుగలడు. ఇంద్రియాల్లోకి మనస్సులోకి మర్చిపోయి తానెవరో మర్చిపోయి బాహ్య ప్రపంచంలో హాయిగా ఆడుకోగలడు. ఆడుకుని మళ్ళీ తనను తాను స్మరించుకుని చక్కగా వెనక్కి రాగలడు. ఎట్లా స్మరించుకుంటాడు? నేను అనబడేవాడు తనను తాను విస్మరించగలడు. విస్మృతి చెంది ఇంద్రియాలు మనస్సంతా కూడా అవుతాడు, నీళ్లలాగా ప్రవహిస్తాడు. బుద్ధిగా కూడా తనే ఉంటాడు. ఆ సర్వస్వతంత్రుడైనటువంటి వాడే అన్నీ అవుతాడు అని చాలా క్లియర్గా చెబుతున్నారు. బుద్ధిగా కూడా తనే ఉంటాడు. తనను తాను స్మరించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, తనను తాను స్మరించుకోవడం అంటే ఏంటంటే మనస్సులోకి ఇంద్రియాల్లోకి ప్రవహించి బయటికి వెళ్ళిపోయినటువంటి బహిర్ముఖం అయినటువంటి ప్రజ్ఞని వెనక్కి లాక్కోవటమే తనను తాను స్మరించుకునే మార్గము. ఆ వెలుగు అన్నారు కదా, లోపల ఉన్న వెలుగుకి మనస్సును జతపరచాలి, బుద్ధిలోకి
దాన్ని శరణు వేడాలి, శరణు పొందాలి, బుద్ధిలోకి దాన్ని లీనం చేయాలి అని అన్నారు కదా ఇంతకుముందు. అదే విధంగా మళ్ళీ క్లియర్గా చెబుతున్నారు. తనను తాను స్మరించుకోవటం అంటే బాహ్య ప్రపంచం మీదకి వెళ్ళిపోయిన మనస్సుని, ఇంద్రియాలని వెనక్కి తీసుకురావటం అన్నమాట. మళ్ళీ తనను తాను మనం ఎన్ని పనులు చేసినా, ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని రోజులు ఎక్కడున్నా మళ్ళీ మన ఇంటికి తప్పకుండా వెళ్తాం. మనది అన్నది అక్కడ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తాం. ఎంత గొప్ప పెద్ద పెద్ద ఇళ్లల్లో, హోటళ్లలో ఎక్కడ ఉన్నా మన కుక్కి మంచం మీద వచ్చి మనం పడుకున్నప్పుడు ఉండేటటువంటి ప్రశాంతత, సుఖం ఎక్కడా దొరకవు. ఎందుకంటే అది మనది అని మనకి తెలుసు. అట్లా ఇదే ఈ కుక్కి మంచమే ఇంత బాగుంటే స్వస్థానం ఇంకా ఎంత బాగుంటుంది. మన స్వస్థానం ఏమిటి, మన స్వస్వరూపం ఏమిటి, దాన్ని తెలుసుకునేటటువంటి మార్గం ఇక్కడ చెప్తూ ఉన్నారు. తనను తాను విస్మరించుకున్నాడు, బహిప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ తనను తాను స్మరించుకున్నప్పుడు బుద్ధి తన చుట్టూ గోడ కట్టుకున్నట్టు బుద్ధి కట్టుకొనును తన చుట్టూ అంటున్నారు. బుద్ధే గోడైపోయి కట్టుకుంటుంది. ఆ బుద్ధి తన యందు ఉంటుంది. ఆ బుద్ధి ఎక్కడుంది? తన యందే ఉంది. ఎవడైతే సర్వాధారమైనటువంటి ఒక్కడున్నాడో వాడి యందే ఆ బుద్ధి ఉంటుంది. మనస్సేమో బుద్ధిలో ఉంటుంది. బుద్ధి యందు మనస్సుండును. అప్పుడు తాబేలులాగా ఇంద్రియాల్ని, మనస్సును ఉపసంహరించుకొనగలుగును అంటున్నారు. ఈ ఒక్క పద్ధతిలో మాత్రమే, ఈ మార్గంలో మాత్రమే మనస్సును, ఇంద్రియాలను దమించుట సాధ్యము. వేరే ఇంకొక మార్గము లేదు. వేరే మార్గాలలో నీ మనస్సుకి ఏదో శిక్షణ ఇచ్చి దోవలోకి తెచ్చుకోవాలని చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతూ ఉన్నారు. క్రూరమైన పద్ధతులతో మనస్సుని నొక్కిపట్టే ప్రయత్నాలు, ఇంద్రియాలని శిక్షించే ప్రయత్నాలు బలవంతంగా చేసేవాళ్ళు చాలామంది సాధకులు ఉన్నారు. వాళ్ళు సాధన అనుకుని అవన్నీ చేస్తూ ఉన్నారు. కొందరు మంత్రాన్ని కానీ, ఏదో ఒక రూపాన్ని కానీ, నామాన్ని కానీ మనస్సులో నిలిపి మనస్సును కేంద్రీకరించాలని చూస్తారు. మనస్సు నీళ్ల లాంటిది, ఆవిరి లాంటిది. అందువల్ల దాన్ని కేంద్రీకరించినందువల్ల పని అవదు, మళ్ళీ జారిపోతుంది. నువ్వు అక్కడి నుంచి తిప్పగానే మళ్ళీ జారిపోతుంది. అది పట్టుదలగా ఉండలేదు. అది దాని స్వభావం. అది దానికి అసలు కేంద్రమే ఉండదు మనస్సుకి అని చెప్పి ఎంతో క్లియర్గా చెబుతున్నారు. ఈ ప్రయత్నం విఫలమే అని కూడా చెబుతున్నారు. కొంతమంది మనస్సును కూర్చి తత్వాలన్నీ, ఇవి నిర్వచనాలన్నీ అర్థం చేసుకొని దాని ద్వారా ఎట్లాగొట్లా దాన్ని అదుపు చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది మనస్సుకు విలువైన విషయాలను, గొప్ప గొప్ప విషయాలని బాగా మళ్ళీ మళ్ళీ బైహార్ట్ చేసినట్టుగా మళ్ళీ చదివి మళ్ళీ విని బాగా బుర్రకెక్కించుకుంటూ దాన్ని దమించే ప్రయత్నం చేస్తారు. ఏ ప్రయత్నాలు ఫలించవు. ప్రతి విషయము మనస్సుకు నువ్వు ఎక్కించిందల్లా బరువైపోతుంది తప్ప దాన్ని ఖాళీ చేయడమే మార్గమని తెలుసుకోవాలి అని ఎంతో క్లియర్గా చెబుతున్నారు. ఎన్ని జన్మలు ఎత్తినా సాధ్యం ఉండదు అని చెప్తున్నారు. చాంచల్యం అనే దోషం మనసులో ఉన్నది సహజంగా. దాన్ని నిరోధించడం ఎట్లా సాధ్యమవుతుంది? నీళ్లను మూటగట్టగలుగుతామా? సారథి నిర్లక్ష్యానికి గుర్రాలని చావగొట్టవచ్చునా అని అడుగుతున్నారు ఇక్కడ. సారథి సరిగా ఉంటే గుర్రాలన్నీ చక్కగా వెళ్తాయి. సారథిని మనం చక్కటి ట్రైనింగ్ ఇవ్వాలి, కానీ గుర్రాలని చావకొట్టడం పద్ధతి కాదు. ఇంద్రియాలని శుష్కింప చేయటం, ఉపవాసాలు ఉండటం, రకరకాల గట్టి చెప్పులు లేకుండా నడవటం, మండుటెండలో నడవటం, అనేక రకాల శుష్కమైనటువంటి శుష్కింపజేయటం, దేహాన్ని ఏమీ రుచికరమైన పదార్థాలు తినకుండా, ఉప్పు లేకుండా తినటం, లేకపోతే రుచి లేకుండా తినటం, లేకపోతే వేపాకులు నమలటం, అనేక విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి కాదు అసలు. సృష్టి అంటేనే వివిధత్వము. ఇదంతా కూడా భగవంతుడు సృష్టే. ఇందులో దేన్ని మనం దోషమని చెప్పడానికి వీల్లేదు. అంతా వడ్డించిన విస్తరిలాగా ఉంది ఇక్కడ. మనకేం కావాలో అవి ఏరుకోవడం మనకి చేత కావాలంతే, ఇంకేం అక్కర్లే. ఏది ఇది చెడ్డది అని చెప్పడానికి వీల్లేదు మనకి. మనం ఒకవేళ పొరపాటున వేరే దోకెళ్ళినా వెనక్కి రావడానికి ఒక చక్కటి మార్గం ఇక్కడ భగవద్గీత అంతటి మంచి పుస్తకంలో, మన గ్రంథంలో మనకి ఎంతో బాగా చెప్తున్నారు. ఏం చెబుతున్నారంటే మనస్సుకు అనేది చాంచల్య దోషంతోనే ఉంటుంది. దాన్ని నిరోధించడం సాధ్యం కాదు. అందువల్ల ఇంద్రియాల్ని, మనస్సును దమించుటకు ఒకే ఒక మార్గం నేను అను వెలుగును స్మరించటమే.
అని చెబుతున్నారు. తేలికనే యాక్చువల్గా మనం చేయాలనుకుంటే కష్టమైన పని కాదు. మనం చేసేటటువంటి శుష్కోపవాసాల కంట, కఠినమైన పద్ధతుల కంట ఇది చాలా తేలిక. తెలియాలంతే, మార్గం తెలియటమే ఇక్కడ ముఖ్యమైనది. నేను అనే వెలుగును స్మరించటమే. అందువల్ల మార్గం చాలా తేలికైపోతుంది. దీన్నే కృష్ణుడు నన్ను స్మరింపము, నన్ను ఆశ్రయింపము అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆ పరమాత్మయే మనలో నేనుగా ఉన్న విషయం మరువకుండా ఉండాలి. మనం ఈ దేహాన్ని తయారు చేసుకున్నామా, ప్రకృతిని తయారు చేసుకున్నామా, దేహాన్ని తయారు చేసుకున్నామా, మనస్సుని క్రియేట్ చేసుకున్నామా? ప్రతి గింజలో మొక్క మొలిపించే గుణాన్ని మనం ఏమన్నా పెట్టామా? ఏం లేదు కదా. సమస్తము పరమాత్మ వైభవమే కదా. ఆయన యొక్క ఇన్ని దేహాల్లో అన్నీ ఆయన దేహాలే అయి ఉన్నప్పుడు ఒక దేహాన్ని నాది అని మనం లాక్కుంటున్నాం. దాన్ని మేనేజ్ చేసుకోలేక కింద మీద పడుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఇది ఒకటే వాస్తవం. ఇరుక్కున్నాం దాంట్లో. పైగా బయట ఎలా వెళ్ళాలో తెలియదు మనకి. ఆయనే విడిపించగలడు. ఏమీ తప్పుగా అనుకోడు. ఆయన తండ్రి అని ఒక నమస్కారం పెడితే, అమ్మా అని ఒక నమస్కారం పెడితే చక్కగా మనల్ని చేపట్టుకుని ఆ వెలుగు వైపు తీసుకెళ్ళగలిగింది ఆ శక్తి ఒక్కటే. ఆ వెలుగు ద్వారానే ఈ నాది నేను అనే సంసారం నుంచి బయటపడగలం అనేదే నిజం. నిజానికి ఆయనే ఆ వెలుగు కాబట్టి ఆ వెలుగుని స్మరించిన వాడు దీపమై వెలుగులో కలిసిపోతాడు. నేను అను వెలుగుతో ప్రజ్ఞ బుద్ధి కలిసినప్పుడు బుద్ధికి ఆత్మయందు రుచి ఏర్పడుతుంది అంటున్నారు. నేను అనే వెలుగుతో బుద్ధి మనస్సు కలిసినప్పుడు, ప్రజ్ఞతో నేను అనే వెలుగుతో ప్రజ్ఞతో బుద్ధి మనస్సు కలిసినప్పుడు బుద్ధికి ఆత్మయందు రుచి ఏర్పడుతుంది అంటున్నారు. ఇది తరగని రుచిట. కనుక ఇంద్రియాలు ఈగలల్లే వాలే పనులు ఇక్కడ దీనికి ఎక్కడ సాటిరావు. ఆ ఇంద్రియాలు ఎక్కడో ఈగల్లాగా ఇంద్రియార్థాల మీద పోయి వాలే పని మానుకుంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రుచి ఉంటుంది అని తెలిసిపోతుంది. ఇంద్రియార్థాలన్నీ కూడా జారి వెళ్ళిపోతాయి. దేనికి సాటి రాదు ఈ రుచికి ఏది సాటి లేదు. అందువల్ల ఎప్పుడైతే ఆత్మవస్తువు యందు నీకు రుచి అనేది తరుగని రుచి అంటున్నారు. ఆత్మయందు ఉండేటటువంటి ఆ రుచి తరుగని రుచి. దాన్ని ఒకసారి టచ్ చేసిన తర్వాత ఈగల్లాగా వాళ్ళ ఇంద్రియాలు ఇంకా ఇంద్రియార్థాల మీద వాళ్ళవు, అవన్నీ జారిపోతాయి. అటువంటి స్థితిలో ఇంద్రియములు ఆ యొక్క ప్రజ్ఞను కొట్టలేవు. ఎటువంటి పరిస్థితులను బయటికి వెళ్ళకపోతే ఇంకేం చేస్తాయి? అవి ఏ రకంగానూ డిస్టర్బ్ చేయలేవు. ఇంద్రియాలు అనేవి ఊరికే ఉంటాయి కానీ ఆ బుద్ధిని ఏ విధంగానూ డిస్టర్బ్ చేయలేవు. కొంతమంది ఏం చేస్తారు? సద్గ్రంథ పఠనం చేస్తారు. మంచి మంచి పుస్తకాలు, మంచి శాస్త్ర చింతన, జిజ్ఞాస మొదలైన విషయాల వల్ల మనస్సుని ఎప్పటికోప్పటికి దోవలోకి లాక్కపోతామా, ఇది మనకి పనిచేస్తుంది అని చెప్పి అవన్నీ చేస్తారు. పాండిత్యం వల్ల, మంచి విషయాలను మననం చేయటం వల్ల మనస్సునకు బరువు ఎక్కువైపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇవన్నీ విపరీతంగా చదవటం, విపరీతంగా మనస్సుకు ఎక్కించుకోవటం వల్ల మనస్సుకు బరువు ఎక్కువైపోయి నిగ్రహం కలక్కపోగా, నేర్చుకున్న నీతి వాక్యాలను పాటించలేక, మనం ఇతరులకు చెప్పే నీతి వాక్యాలను మనం పాటించలేక మనస్సుకు మోయలేని బరువు ఎక్కువైపోయి చికాకు, కోపము, ఈ స్థిమితం లేకపోవడం అనేవన్నీ చోటు చేసుకుంటాయి. విజ్ఞాన సంచలనము అని చక్కని మాట వాడారు ఇక్కడ. విజ్ఞాన సంచలనం సంభవిస్తుంది ఆ మనస్సుకి. ఒక తుఫాను, విజ్ఞానమే ఒక తుఫాన్ అయిపోయి దాన్ని కింద మీద పడేసి సంచలనం చేసేసి ఆ మనస్సును స్థిమితంగా ఉండనివ్వదు. ఇంద్రియ ప్రవృత్తులు కవ్వంలాగా మనస్సుని మధిస్తాయి అంటున్నారు. వాటి వెంట మనస్సు బహిర్ముఖమైపోయి మళ్ళీ విజృంభిస్తుంది. మనస్సు మంచి విషయాల వల్ల విజృంభించినా, చెడ్డ విషయాల వల్ల విజృంభించినా, చెడ్డ విషయాల వల్ల విజృంభించినా బహిర్ముఖం అవుతోంది కాబట్టి ఫలితం మాత్రం ఒకటే అంటున్నారు. మనస్సు మంచి విషయాల వల్ల బహిర్ముఖమైన,
చెడ్డ విషయాల వల్ల బహిర్ముఖమైన రెండు ఒకటే. మంచి విషయాలతో బహిర్ముఖమైతే చాలా మేలు జరుగుతుందని ఏమీ లేదు. అది మనస్సు కాబట్టి, దాని స్వభావం చంచలం కాబట్టి ఉపయోగం లేదు. ఇంకొక మాట చెబుతున్నారు ఇక్కడ, చాలా చక్కని మాట. తనను తాను పొడుచుకునే కత్తి ఇనపదైతే ఏమిటి, బంగారపుదైతే ఏమిటి అంటున్నారు. అంటే మంచి విషయాలు చెడ్డ విషయాలు రెండు విషయాలే. మనస్సుకి కానీ జీవుడికి కానీ అది ఏ రకంగానూ ఆ ప్రజ్ఞను చేరుకోలేవు. ఆ విషయాల్లోకి వెళ్తే మంచివైనా సరే చెడ్డవైనా సరే. చెడ్డవైతే ఇంకా అధోగతి పాలు, మంచివైతే కొంచెం నయం. అంతేగాని ఈ మంచి విషయాల్ని కేవలం పట్టుకొని మనం ఆ వెలుగులోనికి చేరే ప్రయత్నం చెయ్యకుండా, మనమే ఆ వెలుగనే స్మరణ లేకుండా మనం ఈ మార్గాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు అని చెప్పి, ఒకటేమో బంగారపు కత్తిట, ఒకటేమో ఇనప కత్తి. విషయము అంటేనే అది కత్తి, మనకి ఉపయోగం లేదు దానివల్ల అని చెప్పి, చాలా ఏం తేడా ఉండదు అని చెప్పి చాలా చక్కగా చెప్తున్నారు. ఈ మార్గంలో సంయమము సాధ్యము కాదు అని కొట్టిపెడేసేసారు అంతే. ఈ మార్గంలో నువ్వు సుఖంగా ఉంటావు, నీ మనస్సుకు సమాధానం వస్తుంది, నీకు శాంతి వస్తుంది, దీనివల్ల సంయమనం జరగదు అని చెప్పి చెబుతున్నారు. అందువల్లనే పండితులు ఎంతో చదువుకుంటారు, అహంకారపూరితులుగా ఉండటం అయిపోతుంది. అసూయ, ఈర్ష్యలు మొదలైన పండితుల మధ్య కంపారిజన్స్ చూస్తూనే ఉన్నాం కదా. ఒకళ్ళొకటంటే ఇంకొకటి అంటారు. పాండిత్య గర్వం వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మనస్సుతో జీవనం జరుగుతోంది అక్కడ. నేర్చుకోవటం అనే ప్రాసెస్ మనస్సుతో చేసేది కాబట్టి ఏదైనా సరే అది చాలా కష్టమైన దోవ. ఆ మార్గం నిన్ను అక్కడికి తీసుకుపోదు, నిశ్చలత్వానికి దారి ఇది కాదు అని క్లియర్గా చెప్పేశారు. ఇక్కడ నేను లక్ష్మీ ప్రసన్నగా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. శంఖారావంలో ఇప్పుడు చదివేదాకా నాకు కూడా తెలియదు నిజంగా. మంచి విషయాలైనా చెడ్డ విషయాలైనా ఒక్కటే అనేది నాకు తెలియదు. మంచి విషయాలు, వేదాంత విషయాలు, దైవ సంబంధమైన విషయాలు చర్చించుకోవడం చాలా బాగుంటుంది మనసుకి. మనతో సమానంగా ఉండేవాళ్ళు, మనం చేసే సాధన చేసేవాళ్ళు, ఎక్కువగా కలుస్తూ ఉండేవాళ్ళు, కలిసినప్పుడు అవి మాట్లాడుకుంటూ ఉంటే మనకు అర్ధరాత్రి దాటిపోయిందని కూడా తెలియదు. అంత రుచి ఉంటుంది ఆ మాటల్లో. పైగా అదేదో మంచి అనేటటువంటి అభిప్రాయం కూడా ఇన్నాళ్ళు ఉన్నది. ఇవాళ ఈ శంఖారావం చదివే వరకు అదే అభిప్రాయంతో ఉన్నాను నేను. ఏమిటి, ఈ మంచి విషయాలు మాట్లాడుకోవాలి, షేర్ చేసుకోవాలి, అనుభవాలు షేర్ చేసుకోవాలి, మంచిది అది ఒక అభిప్రాయం. ఇది కూడా ఒక సాధన అని ఒక అభిప్రాయం. అందుకని ఎప్పుడు నేను అంటుంటా, ఇది మీకు మాకు కూడా ఉపయోగించదు అని చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ మాస్టర్ గారు. ఎంత చక్కగా చెప్పారంటే, మాకు బాగా పరిచయం ఉన్న ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి గారు, యూజీ గారు అంటారు ఆయన్ని. ఆయన దగ్గరికి మేము పామ్ స్ప్రింగ్స్ వెళ్ళాం, ఆయనతో ఉన్నాం. రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళేవాళ్ళం, మధ్యాహ్నం లంచ్కి వచ్చి మళ్ళీ సాయంత్రం వెళ్ళి డిన్నర్కి వెనక్కి వచ్చేవాళ్ళం. మేము ఒక రూమ్ తీసుకొని, ఒక చిన్న ఇల్లు తీసుకొని ఉన్నాం అక్కడ. ఆయన దగ్గర ఉన్నంతసేపు ఎవ్వరూ ఏమీ మాట్లాడేవాళ్ళు కదా. ఎవరో ఒకళ్ళిద్దరు ఆయన ఏదైనా అడిగితే ఆయన ఏదైనా సమాధానం చెప్పేవారు, లేదా ఆయనే ఏదో ఎంటర్టైన్ చేసేవారు అందరినీ. అందరూ బిగబట్టుకొని కూర్చునేవాళ్ళు, ఎవరేం మాట్లాడేవాళ్ళు కాదు. కొంచెం ఫారినర్సే ఎక్కువ ఉండేవాళ్ళు అక్కడ. వాళ్ళకు కొంచెం భయం కూడా. ఇప్పుడు వాళ్ళకి ఇండియన్ గురువులతో ఉన్న పరిచయం ఏంటంటే, గురువు అంటే కొంచెం భయంగానే భక్తిగానే ఉండాలి అనేది, స్వతంత్రంగా గురువుతో ఉండటం అనేటటువంటి ప్రాసెస్ వాళ్ళకి తెలియదు. మాట్లాడకుండా కూర్చునేవాళ్ళు. లోపల అందరికీ ఒక మాట్లాడాలనే ఒక ఆరాటం ఉండేది. బయటికి రాగానే ఎవరో ఒకళ్ళని పట్టుకొని మాట్లాడుకునేవాళ్ళం. ఇళ్ళకి వెళ్ళిపోవడానికి బయటకు వస్తాం కదా, అట్లా బయటికి రాగానే మాతో పాటు యూజీ కూడా వచ్చేవారు. వెంటనే వచ్చేవారు కదా. మేము ఎప్పుడైతే గ్రూప్స్గా అయిపోయి మాట్లాడుకోవడం మొదలుపెట్టామో ఆయన ఒక 5 నిమిషాల్లో బయటకు వచ్చేవారు. వచ్చి అందరినీ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, డోంట్ టాక్ ఎనీథింగ్, గో హోమ్, గుడ్ నైట్, గో హోమ్, బై బై అని చెప్పి కొట్టేవారు. ఒక విధంగా తరిమి పంపించేసేవాళ్ళు. అట్లా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, కొంచెం వీధి చివరి దాకా వెళ్ళి అక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళం, కొంతమందిని అక్కడ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు కూడా ఆయన వీధి చివరకు కూడా వచ్చి వెళ్ళిపోండి అని పంపించేవాళ్ళు. మాకు అర్థమయ్యేది కదా, ఎందువల్ల ఇట్లా యూజీ వెంటబడతారు, లోపల మాట్లాడుకోవాలని విపరీతమైన ఆరాటం, ఏదో షేర్ చేసుకోవాలి. ఆ మాటలు చాలా బాగుండేవి.
ఎంత బాగుంటుందో అట్లా మాట్లాడుకుంటుంటే. ఎందువల్ల ఈయన మాట్లాడుకోనివ్వటం లేదు యూజీ అని అర్థమయ్యేది కాదు. చాలా డిసప్పాయింటింగ్గా ఉండేది. యూజీ ఎందుకు ఇట్లా చేస్తారో అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు మాస్టర్ గారి మాటలు నా సందేహాన్ని పూర్తిగా నివారణ చేసినాయి. ఆ యూజీ గారికి, ఆ మహానుభావుడికి, ఆ జీవన్ముక్తుడికి తనను అనుసరించే వాళ్ళంటే ఎంత శ్రద్ధ లేకపోతే, వారికి శుభం కలగాలని ఆయన ఎంతగా కోరుకోకపోతే, వాళ్ళని వాళ్ళు బంగారపు కత్తులతో పొడుచుకోకూడదు అని వెంటబడి వెళ్ళగొట్టేవారన్నమాట అని ఇప్పుడు అర్థమవుతుంది. దీనివల్ల ఏం ప్రయోజనం లేదు, దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం, గో హోమ్ అనేవారు. ఈ చర్చల వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు, నష్టం తప్ప లాభం ఉండదు. ఎవరికి మనసు చంచలం కాకూడదని చెప్పి తన ప్రెజెన్స్ నుంచి అవతలికి వెళ్ళంగానే ఈ మాటలన్నీ వద్దు అని చెప్పి ఆయన వెళ్ళగొట్టేసేవారు అనమాట. ఏదన్నా మీరు ఇక్కడ సంపాదించుకున్నది ఉంటే దాన్ని బయట ఒలకబోసుకుంటున్నారు, అలా చెయ్యొద్దు, వెళ్ళిపోండి, గో హోమ్, గో అండ్ స్లీప్ అని చెప్పి వెళ్ళగొట్టేవారు. నిజంగా లిటరల్గా వీధి చివరి దాకా వచ్చి అందరూ డిస్పర్స్ అయ్యే వరకు ఆయన ఊరుకునేవారు కాదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళు తలుచుకుంటే. ఓహో ఇదే కారణం అని వాళ్ళ తెలిసింది, ఇప్పటి వరకు తెలియదు. యూజీ మీకు శతకోటి నమస్కారాలు. మాస్టర్ గారు మీకు కూడా సహస్రకోటి కృతజ్ఞతలు. మీకు యూజీ గారికి, మీకు, నాకు మంత్రం ఇచ్చిన నా గురువు గారికి ఎటువంటి తేడా లేకుండా అంతా ఒకటే అని, గురువు అంటే వెలుగు అని, ఆ వెలుగుకి ఈ వెలుగుకి ఇంకో వెలుగుకి ఎటువంటి తేడా ఉండదని మాకు చక్కగా ఉపదేశాన్ని అందించిన మీకు మా నమోవాకాలు. మహానుభావ మాస్టర్ గారు నమస్కారాలు. నిశ్చలత్వమునకి మార్గాన్ని తెలియజేశారు. మంత్రోచ్చారణ, రూపారాధన, ఇంద్రియ నిగ్రహ శిక్షణ, శుష్కోపవాసాలు, పాండిత్యం, జ్ఞాన సముపార్జన పేరుతో మనస్సుకు ఎన్నో విషయాల్ని ఫీడ్ చేసి బరువెక్కించుకోవటం, మనసును కేంద్రీకరించటం అని ఎన్నో రకాలుగా దానిని స్ట్రెస్ చేసి మదనకు గురి చేయడం, ఇవన్నీ నిశ్చలత్వాన్ని భంగం చేస్తాయి తప్ప ప్రయోజనం ఉండదు అని మాకెంతో బాగా తెలియజేశారు మాస్టర్ గారు మీరు. శ్రీకృష్ణ పరమాత్మ నన్ను స్మరింపుము, నన్ను ఆశ్రయింపుము అనే మాటకు పట్టుకోవలసినది బ్రాహ్మడి ముక్కు కాదురా బాబు, నీ ముక్కే అని ఎంత తేలికగా మీలో నేనుగా ఉన్న నన్ను ఆశ్రయింపమంటున్నాడు పరమాత్మ అని చక్కటి అద్వైత శక్తిని, మాలో ఉన్నటువంటి అద్వైత శక్తిని మీరు మేలుకొల్పుతున్నారు మాస్టర్ గారు. చాంచల్య దోషంతో మనస్సుకు సహజమైన ఇంద్రియ నిగ్రహం వల్ల, చాంచల్య దోషము అనేది మనస్సుకు సహజం, ఇంద్రియ నిగ్రహం వల్ల మనస్సు దోవలోకి రాదు అనేది సారథి నిర్లక్ష్యానికి గుర్రాలని చావగొట్టకూడదని ఎంతో చక్కగా చెప్పారు మీరు మాస్టర్ గారు. మనస్సు లక్షణమే చంచలము. ఆ సముద్రపు అలల్లాగా ఎగిరెగిరి పడే మనస్సుకి దాంట్లో ఏది పడినా అన్నీ కొట్టుకుపోతాయని ఎంతగానో తెలియజేశారు మాస్టర్ గారు మాకు. బలవంతంగా నొక్కి పట్టడం పద్ధతి కాదని, మనస్సును వెలుగువైపు సరెండర్ చేయటం ద్వారా బుద్ధిలోనికి లీనం చేయాలని, అప్పుడే దానికి నిశ్చలత్వం వస్తుందని, నిశ్చలత్వం వచ్చిన బుద్ధికి మాత్రమే జీవన్ముక్తికి అర్హత అని ఎంతో చక్కగా చెప్పారు మాస్టర్ గారు. మీకు నమస్కారములు, హృదయపూర్వక నమస్కారములు. 60వ శ్లోకం సంపూర్ణం. మన రికార్డింగ్లో 18 నెంబర్ అయిపోయింది, 18వ నెంబర్ అయిపోయిందన్నమాట.